వార్త దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చాలా జాగ్రత్తగా దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాలి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏమి చెయ్యాలో అది చేస్తున్నామా అనేది ఖచ్చితంగా మనము పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఈ స్త్రీ కేకలేస్తారు. కేకలు వేసిన వెంటనే ప్రభు జవాబిచ్చాడా అంటే జవాబు ఇవ్వలేదు. ఇక్కడ చూస్తున్నాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆమె కేకలేస్తూ ఉంది. సహజంగా కేకలు వేసినప్పుడు ఎవరైనా కేకలేసే వ్యక్తిని చూస్తారు. ఒకవేళ వెనకాలని కేకలేస్తే వెనక్కి తిరిగి చూస్తారు. ప్రక్క నుండి కేక వినిపించే సరే ప్రక్కకు తిరిగి చూస్తారు. కానీ ప్రభు ఆమె కేకలు వేస్తూ ఉన్నా సరే ఒక్క మాట అయినా చెప్పలేదు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభో. నీ బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఒక్క మాట చాలు ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోనో, వీడి నీదు ఆత్మ, వీడి నీదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోనో, వీడి నీదు ఆత్మ, వీడి నీదు వ్రతము. గ్రుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి, గ్రుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి. దిక్కులేకనేని దయను కోరుచోంటి, దిక్కులేకనేని
దయను కోరుచోంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్క మాట కూడా సెలవీలా, ఒక్క మాట అయినను చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఓపికకు ఒక పరీక్ష, నీ విశ్వాసానికి ఒక పరీక్ష, నీ నిరీక్షణకు ఒక పరీక్ష. నాడు చాలామంది ప్రార్థన చేసిన వెంటనే నాకు జవాబు రావాలి. నాకు జవాబు రాలేదేంటి? నాకు జవాబు రావాలి. ప్రార్థన చేసిన వెంటనే నాకు ప్రతిఫలం కావాలి. ఇది ఈనాడు నడుస్తున్న ట్రెండ్. వెంటనే అద్భుతం జరిగిపోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ కేకలేస్తా ఉంటే ప్రభు ఒక్క మాట అయినను చెప్పలేదు. ఆ ఒక్క మాట కొరకు ఈనాడు ఎంతమంది ఆయన సన్నిధిలో ఎదురు చూస్తున్నారు? ఒక్క మాట కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట కొరకు ఎదురు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప మార్పును చూస్తారు. ఆ ఒక్క మాట వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా చెప్పండి. ఆ ఒక్క మాట నీ బ్రతుకును మార్చేది, నీ బ్రతుకును బాగు చేసేది, నీ కుటుంబాన్ని సరిచేసేది, నీ కుటుంబాన్ని బాగు చేసేది. ఆ ఒక్క మాట కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఎదురు చూచేటువంటి అనుభవము నీకు ఉండాలి, ఉండునుగాక. నీ వాక్యమే నన్ను పడాలి బాధలలో, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, మదినిచెను, బాధలలోనే మదినిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇదే నేర్చుకోవాలి. ఆ మాట కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో ఆ ఎదురు చూసే వారి కోసమే దేవుడు చూస్తున్నాడు. ఆయనకి తెలుసు ఎవరు ఎటువంటి వారు. యోబు గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథంలో ఒక మాట చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనంలో ఉంది, పనికి మాలిన వారు ఎవరో, పనికి మాలిన వారు ఎవరో ఆయనే ఎరుగును కదా, పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకున్నను కదా. పనికి మాలిన వారు ఎవరో ఆయనకు చెప్పండి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు ఎటువంటి హృదయము కలిగి ఎటువంటి ఉద్దేశముతో వస్తున్నారో ఆయనకు తెలుసు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకునేవారు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ స్త్రీ ఆ మాట కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఒక్క మాట కోసం, ఒక్క మాట కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం ఈనాడు ఎంతమంది క్రైస్తవులకు ఉన్నది? ఎంతమంది క్రైస్తవులకు ఈనాడు ఆ అనుభవం ఉంది? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు దేవుడు నన్ను దర్శించాడు, నా హృదయ ఆవేదనను ఆయన చూశాడు, ఎంతకాలంగా నేను ప్రార్థించాను, ఈరోజు నాకు నా దేవుడు జవాబిచ్చాడు అని ప్రతి దేవుని బిడ్డ ఎంతమంది ఆ విధంగా అనగలిగేవారు, చెప్పగలిగేవారు ఉన్నారు? ఇక్కడ ఈ స్త్రీ మనం చూస్తున్నాం, ప్రతి దేవుని బిడ్డ ఒక్క మాట కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉంది. ప్రభు నోట వచ్చే ఒక్క మాట, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఒక్క మాట చాలు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేపుటకు ఒక్క మాట చాలు. ఒక్క మాట. ఆ ఒక్క మాట ఎలా ఉంటుంది? 32వ అధ్యాయం చూస్తున్నాం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 10వ వచనం మనం చూస్తున్నాం. చదవమ్మా. చదవమ్మా. హల్లెలూయా చెప్పండి అందులో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎడారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ ఎడారి ఎటువంటిది అంటే భీకర ధ్వని గల ఎడారి, పాడైపోయిన ఎడారి. అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని కనుగొని ఆవరించి పరామర్శించి, ఈ రాత్రి కాలం ముందు నా దేవుడు నిన్ను దర్శించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నావో, ఏ మాట అయితే నిన్ను ఆదరించిద్దో ఆ మాట దేవుని నోట నుండి నీ జీవితంలోకి వచ్చి నేను తాకితే నువ్వు ఆదరించబడతావు. నువ్వు కనుగొనాలి, ఎదురు చూడాలి. 32వ అధ్యాయం ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఒక వ్యక్తి భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఉన్నాడు. నా బ్రతుకు పాడైపోయింది, నా కుటుంబం ఆగమైపోయింది, నా జీవితం ఎడారైపోయింది, ఒక అరణ్య ప్రదేశంలాగా నా కుటుంబం అయిపోయింది, నా కుటుంబంలో వెలిగే లేదు అనుకునేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభు చూచాడు, ప్రభు దర్శించాడు. ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు దర్శించి ఆవరించి పరామర్శించి, అంటే ఆయన మాట ఆ వ్యక్తిని కనుపాప వలె కాపాడే మాట. ఆమె చెప్పండి, కనుపాప వలె కాపాడే మాట. 32వ అధ్యాయంలో 2వ వచనం మనం చూస్తున్నాం. నా ఉపదేశము వాన వలె కురియును, నా వాక్యము మంచు వలెనో, లేత గడ్డి మీద పడు చినుకుల వలెనో, పచ్చిక మీద కురియు వర్షముల వలెనో వండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట ఎటువంటిది? ఆయన మాట ఎలాంటిది అంటే వర్షము లాంటిది. నా ఉపదేశము ఏముంది? వానవలే కురియును, నా వాక్యము మంచు వలె ఉండును, లేత గడ్డి మీద పడు చినుకుల వలె ఉండును, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును. ఆ మాట కొరకు ఎవరైతే ఆశతో ఎదురు చూస్తారో వారి జీవితాలు చిగురిస్తాయి. చిగురించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, పగిలిన నేల వర్షము కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, పగిలిపోయిన నేల, నెర విడిచిన నేల వర్షము కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఏ విధంగా ఆ వర్షము ఆ నేలను తాకుతుందో,
ఎవరైతే ఆయన వాక్యము కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూస్తారో ఖచ్చితంగా ఆ మాట, ఆ వాక్యము వారిని తాకుతుంది, తాకునుగాక. దేవుని బిడ్డలారా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలయ్యా అంటున్నాడు భక్తుడు. దేవుని బిడ్డలారా, ఈనాడు అంత ఓపిక ఈరోజు నీకుందా? నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ మాట కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ మాట వచ్చేంత వరకు, దేవుడు పలికేంత వరకు అంత ఓపిక, అంత విశ్వాసము, అంత నిరీక్షణ నీకున్నదా? కీర్తనకారుడు దేవుని బిడ్డరా ఒక చక్కటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కీర్తనలు 130వ కీర్తన, 130వ కీర్తన మనం చూస్తున్నాం. దేవుని బిడ్డరా, ఇక్కడ చాలా శ్రేష్టమైన అనుభవాలు భక్తుడు పంచుకుంటూ ఉన్నాడు. చూద్దాం, 1 నుంచి చదువుకుందాం. యెహోవా అగాధ స్థలములలో నుండి, ఎక్కడున్నట ఆ కేక ఎవరికైనా వినబడిద్దా? అసలు ఎవరైనా పట్టించుకుంటారా? దేవుడు తప్ప ఎవ్వరు నిన్ను పట్టించుకోరు, గుర్తుపెట్టుకో. అగాధ స్థలములో ఉన్నప్పుడనేవో, అగాధములో కూరుకుపోతున్నప్పుడో, శ్రమల వలయంలో చిక్కుబడిపోతున్నప్పుడు నీ కేకను ఎవరు వినరో, ఎవరు పట్టించుకోరు. దేవుని బిడ్డరా, ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, అగాధ స్థలములలో నుండి యెహోవా నేను నీకు మొరపెడుచున్నానయ్యా. ప్రభువా, నా ప్రార్థన ఆలకించము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినమో. ఏ ధ్వని అంట? ఆర్తధ్వని, అంగలార్పం, గట్టిగా కేక వేయటం, స్వరం పోయేంతగా కేక వేయటం. దేవుని బిడ్డరా, ఈ భక్తుడు తన హృదయములో ఉన్నటువంటి ఆ ఆర్తధ్వని ఏదైతే ఉందో దేవునికి వినిపిస్తున్నాడో. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుమో అని చెప్పి 5వ వచనం మనం చూస్తున్నాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దేవుని బిడ్డరా, ఎంతకాలము భక్తుడు ఆయన దగ్గర కనిపెట్టుకున్నాడో చూడండి, ఎంతకాలము ఎదురు చూసాడో చూడండి. ఆ కనిపెట్టుకుని అనుభవం ఈరోజు నీకుందా? ఆ ఎదురు చూసే అనుభవం నీకుందా? భక్తుడు అంటున్నాడు, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఆయన మాట కొరకు. రాత్రిపూట కాపలాకి వెళ్తారు. కాపలాకి వెళ్ళే వాళ్ళు కాపలాకి వస్తూ ఎప్పుడు ఏం చూస్తారు? తెలిసే వాళ్ళు ఏం చూస్తారు? వాచ్ చూస్తారు. టైం ఎంత అయింది, ఎప్పుడు తెల్లవారుతుందని ఎదురు చూస్తారంట. ఇక్కడ ఈ భక్తుడు అంటాడు, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. అంత భక్తి ఈరోజు నీలో ఉందా? అంత ఆసక్తి నీలో ఉందా? మోడర్న్ ప్రపంచం అయిపోయింది, ఆధునిక నాగరికత, ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్ లైఫ్ అయిపోయింది. దేవుని బిడ్డలారా, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుడి కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఈరోజు నీ భక్తిలో నాణ్యత ఉన్నదా? నీ విశ్వాసములో నాణ్యత ఉన్నదా? నీ విశ్వాసములో పట్టుదల ఉన్నదా? దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు అంటున్నాడు, కావలి వారు
ఏ విధంగా కనిపెట్టుకుంటున్నారో ఉదయం కొరకు వారి కంటే ఎక్కువగా నా ప్రభు కొరకు నా ప్రాణము కనిపెట్టుతూ ఉంది. 42వ కీర్తన 1వ వచనం చూస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉందయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు అడవిలో దుప్పి నీటి కోసం ఏ విధంగా వెతుకులాడిద్దో, అడవిలో దుప్పి నీటి కోసం ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో, ఏ విధంగా వెతుకుతూ ఉంటుందో, ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ భక్తులు అంటున్నారు, దేవా నీ కొరకు నా ప్రాణము అలాగా ఆశపడతా ఉందయ్యా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో, ఒక్క మాట చాలు ప్రభో, నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నా ప్రాణనాథుడా నా రక్షకా, ఒక్క మాట చాలు అయ్యా. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతూ ఉందో అయ్యా, నీ కొరకు నా ప్రాణము అలాగా ఆశపడతా ఉందయ్యా అని వారు ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా 42వ కీర్తన మనం చూస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతా ఉందయ్యా. ఒక్క మాట చాలయ్యా, నువ్వు మాట్లాడే మాట కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ మాట కొరకు నేను కనిపెడుతూ ఉన్నానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనకారుడు మరి ఒక చక్కటి మాట మాట్లాడుతూ కీర్తనలు, ప్రియ దేవుని బిడ్డ చూద్దాం. కీర్తనలు 109వ కీర్తన చూస్తూ ఉన్నాం. 109వ కీర్తనలో 24వ వచనం. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. ఇది ఉపవాసం అంటే. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన. ఈ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఉపవాసాలు అయిపోయే టయానికి నునుపుగా తయారవుతున్నారు. అది ఉపవాసం అంటే. ఉపవాసాలు అయిపోయే టయానికి నునుపుగా తయారవటం ఆ ఉపవాసం అంటే. ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నా స్తుతికి కారణభూతులకు దేవా మౌనముగా ఉండదయ్యా. 109వ కీర్తన 1వ వచనం. నా స్తుతికి కారణభూతులకు దేవా మౌనముగా ఉండకమయ్యా. హల్లెలూయా చెప్పండి. అంటే ఎంతకాలముగా దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడో అయ్యా. ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమైన, నా శరీరము బలము తగ్గి చిక్కిపోయినాం. దేనికోసం? దేనికోసం? నీకోసమేనయ్యా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు మాట్లాడే ఒక్క మాట కోసము నేను ఎదురు చూస్తున్నా. ఆ ఒక్క మాట నా బ్రతుకును మార్చేస్తుంది, నా బ్రతుకును బాగు చేస్తుంది, నా కుటుంబాన్ని బాగు చేస్తుంది. ఉపవాసం చేత నన్ను నేను నల్లగొట్టుకుంటున్నానయ్యా. ఉపవాసం చేత నా మోకాలు బలహీనమైనయ్యా. నా శరీరము పుష్టి తగ్గి బలము తగ్గి చిక్కిపోయెను. ప్రియ దేవుని బిడ్డలారా 27వ వచనం మనం చూస్తున్న, యెహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియో, యెహోవా నీవే దీన్ని చేసినవనివి
చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము నీ కృపను బట్టి. అయ్యా, నన్ను రక్షించయ్యా, నేను ఊబిలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, రోగంతో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను, నీ కృపను బట్టి నన్ను రక్షించయ్యా. ఇదిగో నన్ను చూసేవాళ్ళు 25వ వచనము, నన్ను నిందిస్తున్నారు, వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూసి నవ్వుకుంటున్నారయ్యా, వారు నన్ను చూసి తలలు ఒప్పుకుంటూ నవ్వుకుంటున్నారు, వారు నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు, నన్ను చులకనగా మాట్లాడుతూ ఉన్నారయ్యా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయము, నీ కృపను బట్టి నన్ను రక్షించయ్యా. ఉపవాసం చేత నా మోకాలు బలహీనమవుతున్నాయ్యా, నీవే నాకు ఆధారం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభో. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు సహాయం చేయయ్యా, నాకు సహాయం చేయ, నీ కృపను బట్టి నన్ను రక్షించము. నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నువ్వు మాట్లాడే ఒక్క మాట కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా అని ఈ రాత్రి కాలం మంది ఎంతమంది చెప్పగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా కనిపెట్టుకొని అనుభవం నీకుందా? సామెతలు 8వ అధ్యాయంలో, సామెతలు 8వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్న 34వ వచనంలో ఉంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ధన్యులు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, ఎప్పుడంట? ఎప్పుడు? ఆయన మాట కోసము ఎవరైతే ఆ విధంగా ఆయన గడపడు ఎద్దుకు వచ్చి కనిపెట్టుకుంటారో, ఎవరైతే కాచుకొని ఉంటారో, ఎవరైతే ఆయన ఉపదేశము వింటారో, ఇక్కడ ఉంది, వారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం నీకుందా? కనిపెట్టుకునే అనుభవం, కాచుకొని ఉండే అనుభవం నీకున్నదా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థనలో శక్తి ఉందా? మనం పాట పాడతాం, ప్రార్థన శక్తి నాకు. ఎప్పుడైనా ట్రై చేసావా? ఇప్పుడైనా నువ్వు ప్రయత్నం చేసావా? ఏ రోజైనా ఆ విధంగా ఆ శక్తిని ఆస్వాదించాలని, ఆ శక్తిని పొందుకోవాలని ఏ రోజైనా నిన్ను నీవుగా ప్రభు సన్నిధిలో సమర్పించుకున్నావా? ఏ రోజైనా ఆ విధంగా నిన్ను నువ్వు నలగొట్టుకున్నావా? కాచుకొని ఉండే అనుభవం, కనిపెట్టుకుని ఉండే అనుభవం ప్రియ దేవుని బిడ్డ ఎవరైతే కలిగి ఉంటారో, ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆయన వాక్యము, ఆయన మాట నది వలె ప్రవహించుకుంటూ వచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డరా, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, ఎలా ఉంటుంది? రెడీ 1 2 3 అన్నట్టుగా ఉంటుంది. అంతే కాచుకొని ఉండటం అంటే, ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో అప్పుడు రెడీగా ఉండటం. ఆయన సన్నిధిలో అట్టి ఆశతో నువ్వు ఉంటే, ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే, ఖచ్చితంగా ఒక టైం వస్తుంది నిన్ను దర్శించే టైము.
నిన్ను పరామర్శించే టైము ఖచ్చితంగా వస్తుంది, అది వచ్చునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే కాదు, ఏదో ఇలా రెండు మాటలు అనుకొని వెళ్ళిపోతే కాదు, నేను మనసులో తలుసుకున్నానయ్యా అనుకుంటే కాదు. నిన్ను నీవుగా ఆయన సన్నిధిలో సమర్పించుకోవాలి, నిన్ను నీవుగా ఆయన సన్నిధిలో నలగొట్టుకోవాలి. అది ఆయన చూడాలి, ఆయన చూచునుగాక. భక్తుడు ఏమంటున్నాడు? ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమైన, నా మోకాళ్ళు బలహీనమైన. ఎంతమంది ఈనాడు ఆ విధంగా చెప్పగలరు? ఈనాడు భక్తి ఎలాగుందంటే కడుపులో నీళ్లు కదలకుండా నిండుకొండగా ఉండాలి, అసలు నలగకూడదు, అలా కరిగిపోకూడదు, నిండుగా ఉండాలి. అట్లాగుంది భక్తి. కడుపులో నీళ్లు కదలకుండా రూపాయి సంపాదించడం ఎలాగో అలాగ తయారైన భక్తి నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైతే మార్పు లేనివాడు. నేను మార్పు లేనివాడను అంటున్నాడు. నేను మార్పు లేనివాడను, అబ్రహామును దర్శించిన వాడను, ఇస్సాకు యాకోబును దర్శించిన వాడను, నేను మార్పు లేనివాడను. మీరు కూడా అలా ఉంటే మిమ్మును నేను ఆ విధంగా దర్శిస్తాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే నిజంగా ఆ విధంగా ఆయన మాట కొరకు ఎదురు చూస్తారో, కనిపెట్టుకుంటారో, వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. నీ జీవితంలో ఎప్పుడైనా శోధన వచ్చినా, నీ జీవితంలో ఎప్పుడైనా సమస్య వచ్చినా, రోగం వచ్చినా, ఒక ఆపద వచ్చినా, నువ్వు దాన్ని జయించాలంటే నీవు ఆ టైంలో అటు ఇటు పరిగెత్తకుండా నీ మనస్సును నిలబెట్టుకొని మోకాళ్ళని ప్రార్థన చేయి. జయిస్తావు, జయించుదువుగాక. జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసలైన టైంలో చాలామంది ప్రార్థన చేయరు. కష్టం వచ్చినప్పుడు నాకు ప్రార్థన నడవట్లేదన్నా, ప్రార్థన చేయలేకపోతున్నానన్నా, నువ్వు చేయాల్సినప్పుడే నీ మనస్సు నిలబెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, చూద్దాం 24వ కీర్తనలో ఒక మాట భక్తుడు అంటాడు, చాలా హృదయ ఘోష, అది హృదయ ఘోష. 25వ కీర్తన చూద్దాం. 25వ కీర్తనలో ప్రియ దేవుని బిడ్డలారా 16 చదువుకుందాం. నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణించయ్యా, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపించుము. నా హృదయ వేదనలు, చెప్పండి అక్కడ ఏముంది? అతి విస్తారములో. భక్తుడికి వచ్చిన బాధలో, భక్తుడికి బాధలు వస్తాయా? భక్తుడికి బాధలు వస్తే రావా? ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములో. ఇక్కడ ఆయన అంటాడు, ఆయనకున్న పరిస్థితులను బట్టి, ఆయనకున్న సమస్యలను బట్టి ఏమయ్యాడంట? నేను ఏకాకినైపోయానయ్యా, ఒంటరి వాడినైపోయాను, నేను ఒంటరి వాడినయ్యానయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒంటరి వాడినయ్యాను, బాధపడుతున్నానయ్యా. నువ్వు మోకాళ్ళుని దీనముగా ఆయన వైపు చూస్తావు. అయ్యా, ఒంటరితనంతో ఉన్నానయ్యా, నేను ఒంటరి వాడిని అయిపోయానయ్యా, బాధలో ఉన్నానయ్యా. నీవు అంటే ఆయన వింటాడా వినడా? ఆయన వింటాడా వినడా? ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయకుండా నాకు నడిపింపు రావట్లా అనొద్దు. అన్నీ నాకు గుర్తుకు వస్తున్నాయి, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నానొద్దు. నువ్వు అప్పుడే చేయాలి, నువ్వు ప్రార్థన చేయాల్సినప్పుడే. ప్రియ దేవుని బిడ్డలారా, నా హృదయ వేదనలు అతి విస్తారములు, నా హృదయ వేదనలు కంటికి కనపడవు, ఎవరికి అర్థం కావు. ఆ బాధ పడేవాడికి తప్ప ఎవరికి అర్థం కావు. ఆ బాధను అనుభవించేవాడికి తప్ప ఎవరికి నీ బాధ అర్థం కాదు. ఏమంటున్నాడు? నా హృదయ వేదనలు అతి విస్తారములు.
ఇక్కట్టులో నుంచి నన్ను విడిపించయ్యా. నా బాధను, నా వేదన నీవే అర్థం చేసుకోవాలయ్యా. హలో చెప్పండి. నా బాధను, నా వేదనను నువ్వు కనుక్కో, నువ్వు కనుగొనము. నీవే అర్థం చేసుకోవాలి. ఎవరు నన్ను అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాల్సిన టైంలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనే నీ ఆయుధమవునుగాక. ప్రార్థన దేవుడికి ఇచ్చిన ఆయుధము. ఆ ఆయుధాన్ని నీవు తుప్పు పట్టనియద్దు, మందము కానియద్దు. అది పవర్ఫుల్ వెపన్గా ఉండనుగాక. శక్తివంతమైన ఆయుధముగా నువ్వు ఎప్పుడైతే దాన్ని తయారు చేసుకుంటావో అది ఖచ్చితంగా అది నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నా హృదయ వేదన అతి విస్తారములు అనేసి ప్రార్థన చేయకుండా పడుకోలా, ప్రార్థన చేయడం మానలా. నా బాధను, నా వేదను అర్థం చేసుకోదేవా. నేను ఒంటరివాడిగా మిగిలిపోయానయ్యా, నేను ఒంటరితనంతో ఉన్నానయ్యా, చాలా బాధలో ఉన్నానయ్యా. ఒక తండ్రికి ఒక బిడ్డ చెప్పుకుంటే ఆ తండ్రి ఎలా చెల్లిస్తాడు, అంతకంటే ఎక్కువగా నా దేవుడు నిన్ను చూస్తాడు, చెల్లించునుగాక. అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడు ఆయన. దేవుని బిడ్డ, ఆ విధంగా నీవు ఆయన సన్నిధిలోకి నువ్వు రావాలి. నీ ప్రార్థన ఆయనను తాకాలి, ఆయన సింహాసనం తాకాలి. నువ్వు వేసే ఆ ప్రార్థనా ధూపము ఆయన సన్నిధికి సువాసననిచ్చేదిగా ఉండాలి. అలా ఉండునుగాక. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో మనం చదువుకున్న మాటకు వద్దాం. 15వ అధ్యాయంలో ఇక్కడ ఈ తల్లి పడేటువంటి ఆరాటము మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక్క మాట అయిన చెప్పలా. ప్రభు అంటాడు, ప్రభు ఏమని తెలుసా? ఇశ్రాయేలు ఇంటివారి నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితేనే కానీ మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, అయినను ఇక్కడ మరి ఒక మాట చూస్తున్నాం. అయినను ఆమె వెనక్కి పోలా, ఆమెలో ఉన్న పట్టుదల తగ్గలా, వెనక్కి పోలా, ఆమె నిరాశ చెందలా. నాకు ఇక్కడే నాకు ఉత్తరము దొరికింది, నాకు ఇక్కడే జవాబు వచ్చింది. ఏకాగ్రత ఆమె కలిగి ఉంది, పట్టుదల ఆమె కలిగి ఉంది. ప్రభు అన్నాడు, ఆయన శిష్యులు, ప్రభువా ఏమైనా కేకలేస్తున్నాయా, ఏమైనా పంపించేసాయి అన్నారు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడితే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదో అన్నప్పుడు, ఆహా అవునా, మనకి మేమెందుకు వచ్చేది అని ఆమె వెళ్ళిపోవచ్చుగా. ఆమె వెళ్ళిపోలా. మా కోసం నువ్వు రాలేదా, వాళ్ళ కోసం వచ్చావా, మరి ఇంకెందుకులే మేము వెళ్ళిపోతాంలే అని ఆమె వెళ్ళిపోతే పరిస్థితి ఎలాగుండేదో. కానీ ఆమె వెళ్ళలా. అయినను అంటే దేవుని బిడ్డరా, నువ్వు చేసే ప్రార్థనలో పట్టుదల ఉండాలి, తగ్గింపు ఉండాలి, వినయము ఉండాలి, రోషం ఉండాలి. నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో అది నువ్వు పొందుకోవాలి. నెరవేర్పు వచ్చేంత వరకు నీవు నిలబడాలి, నిలబడదుగాక. అయినను ఆమె ఆ మాట తిరిగి వెళ్ళిపోయిందా? వెళ్ళా. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, దేవుని బిడ్డ, ఆయన దయను సంపాదించుకోవడం కోసం ఎంతగా ప్రాగులాడుతూ ఉందో చూడండి. ఈనాడు అటువంటి వారు వెతికినా చెప్పండి దొరుకుతారా? ఇది కాకపోతే ఇంకొకటి అనేవాలే, కానీ అయ్యా నీ దగ్గరే నాకు జవాబు దొరికిందయ్యా, నా సమస్యలకు పరిష్కారం చూపించేది నీవే, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఇంకెవరు లేరయ్యా అనేవాళ్ళు ఉన్నారా? ఈ స్త్రీ దేవుని బిడ్డరా, అయినను ఆమె వచ్చి ఏం చేసింది? ఆయనకు మ్రొక్కి, మరి ఎక్కువగా ప్రారంభము స్లోగా ప్రారంభించింది, ఆ స్పీడు పెంచింది. ఇప్పుడు కొంతమందికి దేవుని బిడ్డరా, ప్రారంభంలో స్పీడ్ ఉంటుంది, క్రమక్రమంగా స్పీడ్ తగ్గిద్ది, ప్రార్థన తగ్గిద్ది. నిదానంగా ఆరంభించి స్పీడ్ అందుకుంది ఆమె.
కానీ చాలామంది స్పీడ్గా ఆరంభించి నిదానం అయిపోతున్నారు. మొదట్లో ఉన్నంత ప్రార్థన తర్వాత తర్వాత ఉన్నట్లా. ఎవరికి లాస్ అది? ప్రార్థన లేకపోతే నీవు నీరు లేని చెట్టుతో సమానం. నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీవు నీరు లేని చెట్టుతో సమానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె ఏం చేసింది తెలుసా? నిరాశ చెందక ప్రార్థన చేసింది. నిరాశ చేసుకోవాలా, నిరాశ చేసుకోవాలా. నా జీవిత వ్యధలందో యేసే జవాబు, ప్రభు యేసే జవాబు. అలా అనుకొని వస్తే ఖచ్చితంగా ఆ జవాబు వచ్చే వరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. చూద్దాం, ఈ వారం ఇటు వెళ్దాం, రేపు వచ్చేవారం ఇంకొక వైపు వెళ్దాం అనుకుంటే నువ్వు ఎప్పటికీ నువ్వు జవాబు పొందుకోలేవు. రే దేవుని బిడ్డరా, ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభా నాకు సహాయం చేయ, నాకు సహాయం దేనికి అడుగుతా ఉంది, నాకు సహాయం చేయి ప్రభా. నువ్వు ఎవరి కోసం వచ్చావు? కానీ నాకు సహాయం చేయటకు నువ్వు మాత్రం ఉన్నావు. నాకు సహాయం చేయడు నీవే ఉన్నావు, ఇక ఎవరు లేరయ్యా. ఇంతకాలము నేను ఈ భయంతో గడిపా. నా కూతురికి ఏమిద్దో, ఎప్పుడు ఎత్తుకుపోద్దో ఈ దెయ్యం, నా కూతురు ఎప్పుడు ఈ దెయ్యమో తీసుకుపోద్దో. ప్రతి దినము దినదిన గండము నూరేలాక్షలుగా అయిపోయింది నా జీవితం, నా బిడ్డ జీవితం ప్రభా. కానీ నీవు మాత్రమే సహాయం చేయగలవు, నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. దేవుని బిడ్డలు ఎవరైతే అంత ఓపిక, నిరీక్షణ, ఓర్పు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి జీవితానికి జవాబు వస్తుంది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి. అయ్యా నాకు సహాయం చేయి, నువ్వు ఏదైనా చేస్తావు. మోషే ప్రార్థించాడు, నువ్వు సహాయం చేసేవు కదయ్యా. యెహోషువ ప్రార్థించాడు, సహాయం చేసేవు కదయ్యా. నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. ఆయన చేసిన కార్యాలను ఎవరైతే నిత్యము జ్ఞాపకం చేసుకుంటారో వారు ఎప్పుడూ ధైర్యవంతులుగా ఉంటారు, వారు ఎప్పుడు ధైర్యవంతులుగా ఉంటారు. ఉందరుగాక ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన భక్తుల జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు ఏవైతే ఉన్నావో జ్ఞాపకం చేసుకొని వారు ప్రార్థించగా దేవుడు ఏ విధంగా దర్శించాడో జ్ఞాపకం చేసుకోండి. నాకు సహాయం చేయ ప్రభువా, నాకు నువ్వు సహాయం చేయి. ప్రభు అంటాడు, నేను మార్పు లేనివాడను. హల్లెలూయా చెప్పండి, నేను మార్పు లేనివాడను, అటువంటి వారి కోసమే నేను చూస్తున్నా అంటాడు ఆయన. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? ఈరోజు నువ్వు అలా ఉన్నావా? ఈ స్త్రీ ప్రభు ఏమన్నా సరే ఒకటే అంటుంది, నాకు సహాయం, నువ్వు మాత్రమే నాకు సహాయం చేస్తావు ప్రభా. ప్రభు అన్నాడు, పిల్లలు తినే రొట్టెను తీసుకొని కుక్క పిల్లగేయటం న్యాయం అంటావా? పిల్లలు రొట్టె తీసుకొని, పిల్లలు తినే రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు కదా అంటే ఆమె ఏమంది, నిజం ప్రభా,
కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా. అది చెప్పండి. ఎలాగైనా సరే తను అనుకున్నది సాధించాలి, ఇది ఆమె లక్ష్యం. ఆమెలో ఉన్న విశ్వాసం తగ్గిపోలా. ఆలస్యమయ్యే కొద్దీ కొంతమందిలో విశ్వాసం తగ్గుతూ ఉంటుంది, కానీ ఈమెలో విశ్వాసం పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. కొందరిలో ఆలస్యమైందనుకో ఏమవుతుంది? విశ్వాసం తగ్గిపోతుంది. కానీ ఈమెలో ఆలస్యమయ్యే కొద్దీ విశ్వాసం పెరిగింది. విశ్వాసం పెరిగింది. ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమో చూడండి 28వ వచనం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. ఆలస్యమయ్యే కొద్దీ నీలో విశ్వాసం తరుగుతుందా పెరుగుతుందా పరిశీలన చేసుకోవాలి. ఆలస్యమయ్యే కొద్దీ నీలో విశ్వాసము తరుగుతుందా పెరుగుతుందా, బలహీనం అవుతుందా బలం పొందుకుంటూ ఉందా? ఎవరిలోనైతే ఈ స్త్రీ ఎటువంటి విశ్వాసం కలిగి ఉందో అటువంటి విశ్వాసము ఎవరిలో ప్రభు చూస్తాడో వారి జీవితాలు ధన్యము. ఈ రాత్రి ప్రభు నీ దగ్గరికి వచ్చి, కుమారుడా నీ విశ్వాసం గొప్పది, కుమార్తె నీ విశ్వాసం గొప్పది అని చెప్పగలడా? అలా అనిపించుకునే స్థితి, ఆ స్థాయి నీకున్నదా? అంత విశ్వాసం నీకున్నదా? నిజం ప్రభువా. కుక్క పిల్లలు కూడా ఏమంటుంది? కుక్క పిల్లలు కూడా యజమానుడు తినగా కింద పడిన రొట్టె ముక్కలు తినను కదయ్యా. విశ్వాసం పెంచుకుంది. ఈరోజు విశ్వాసం తగ్గించుకోవాలని నీ చేతిలో ఉంది, పెంచుకోవాలి అన్నది నీ చేతిలో ఉంది. నువ్వు ఆయన వైపు చూసావో విశ్వాసంలో బలంగా ఉంటావు. నీకు వచ్చిన సమస్య వైపు చూసావో ఆటోమేటిక్గా బలహీనం అవుతావు. ఆయన వైపు చూస్తూ ఉన్నంతసేపు నువ్వు బలపడుతూనే ఉంటావు. ఈరోజు నువ్వు ఎటు చూస్తున్నావు? సమస్య వైపా, ప్రభు వైపా? అవసరత వైపా, ప్రభు వైపా? నువ్వు ఎటు చూస్తున్నావు? ప్రభు వైపు చూస్తే నీ విశ్వాసం ఎప్పటికి తగ్గదు. సమస్య వైపు చూసావో నీ విశ్వాసం తగ్గింది. ఆయన మాట కొరకు ఎదురు చూసేటువంటి పట్టుదల, ఆ లక్ష్యం ఎవరిలోనైతే ఉంటుందో ఖచ్చితంగా వారిని ఆయన మాట దర్శించునుగాక, ఆ వారిని తాకునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఒక్క మాట కొరకు